గుంటూరు జిల్లా తాటికొండ నియోజకవర్గంలోని అనంతవరం గోశాల వద్ద ఆందోళన చేస్తున్నారు స్థానికులు. అక్రమంగా గోశాలను నిర్వహిస్తోన్న వారిని వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నారు. గోశాలను వెంటనే ఇక్కడి నుంచి తరలించాలి అనంటూ ధర్నా చేస్తూ ఉన్నారు బీజేపీ నేతలు, విహెచ్పీ నాయకులు, స్థానికులు. ఇక్కడి నుంచి తరలించే వరకు దీక్ష కొనసాగిస్తామంటున్నారు. అమరావతి ఉద్యమంలా ఉధృతం చేస్తాము అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు వారంతా. రైట్, మా ప్రతినిధి సాయి శంకర్ జాయిన్ అవుతున్నారు మనతో. సాయి శంకర్, వాళ్ళు ఏం చెప్తూ ఉన్నారు? ఎందుకు అమరావతిలో ఉద్యమం చేస్తామంటున్నారు? అనధికారికంగా అక్కడ గోశాల నిర్వహిస్తున్నారా? అసలు డీటెయిల్స్ ఏంటి? అనంతపురం గ్రామానికి సంబంధించినటువంటి గోశాల, అక్రమ గోశాలకు సంబంధించినటువంటి అంశంలో గత కొద్ది రోజులుగా స్థానికులు అయితే ఆందోళన చేపడుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. అయితే దీనికి సంబంధించిన దానిపైన ఇప్పటికే ఆరోగ్య శాఖ, పశు సంవర్ధక శాఖకు సంబంధించినటువంటి అధికారులు కూడా గోశాలని పరిశీలించడం జరిగింది. ఎలాంటి పర్మిషన్లు కానీ గోవులు కూడా ఎలాంటి రక్షణ లేకుండా అక్కడ ఉన్నాయనే విధంగా కూడా వాళ్ళైతే నిర్ధారించి ఆ గోశాలకు కూడా ఒక నోటీస్ అంటించారు. అయితే ఇప్పటి వరకు ఆ గోశాలకు సంబంధించిన నోటీస్ పైన కనీసం ఆ నిర్వహిస్తున్నటువంటి నిర్వాహకులు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో ఈ రోజు కూడా స్థానికులంతా కూడా అక్కడ ఆందోళన చేపట్టడం జరిగింది. పెద్ద ఎత్తున కూడా మహిళలు కూడా ఆ గోశాల ముందు నినాదాలు చేస్తూ కూడా గోశాలను ఇక్కడ నుంచి తీసివేయాలి, ఎందుకంటే వందలాది ఆవుల్ని తీసుకొని వస్తున్నారు, పదుల సంఖ్యలో ఆవులు అయితే ఇక్కడ చచ్చిపోతున్నాయి, ఇదంతా కూడా ఊరికి అరిష్టంగా మారుతుంది అనే విధంగా వాళ్ళు చెప్పారు. దాంతో పాటు సరైనటువంటి వాటికి ఫెసిలిటీస్ లేకపోవడం వల్ల అవి చనిపోతున్నాయనే విధంగా వాళ్ళు ఆందోళన చేపట్టడం జరిగింది. అయితే నాయకులు కూడా కొంతమంది ఆందోళన చేస్తున్నారంటున్నారు. సాధారణంగా గో సంరక్షణకు సంబంధించి బీజేపీ నాయకులు, విహెచ్పీ నాయకులు కాపాడుతూ ఉంటారు. మరి వీటినంతా ఎక్కడికి తీసుకెళ్లాలంటున్నారు? ఏం చేద్దాం అంటున్నారు వాళ్ళంతా? అంటే ప్రధానంగా ఇవన్నీ కూడా పోలీసులు ఎక్కడ తరలించేటటువంటి తరుణంలో, అక్రమంగా తరలించే వాటిని పట్టుకున్నటువంటి తరుణంలో తీసుకొచ్చినటువంటి గోశాలకు సంబంధించినటువంటి గోవులు అనే విధంగా చెప్తున్నారు. అయితే వీటిని పశు సంవర్ధక శాఖకు సంబంధించి కానీ లేకపోతే రిజిస్టర్డ్ గోశాలలు ఏవైతే ఉన్నాయో వాటికి తరలించాలనే విధంగా కూడా స్థానికులు చెప్తున్నారు. ఎందుకంటే ఇప్పుడు ఉన్నటువంటి ఆ గోశాలకి కనీసం పైన టాప్ లేకపోవటం, అవన్నీ కూడా ఎండలో ఉండిపోతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి, వర్షం పడితే తడుస్తున్నాయి, కాబట్టి వాటి ఆరోగ్యం దెబ్బతింటుంది అనే విధంగా కూడా స్థానికుల ఆందోళన. అయితే ఈ రోజు అధికారులు కూడా పర్యటన చేశారు. ఆ అధికారులలో రేణుకాదేవి అనేటువంటి పశు సంవర్ధక శాఖకు సంబంధించినటువంటి అధికారి అయితే క్లియర్ గా చెప్తున్నారు, తాము నోటీసులు ఇచ్చామని తమనే బెదిరించేటటువంటి ప్రయత్నం గోశాల నిర్వాహకులు చేశారు. మేము ఈ అంశాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్ళాము, కానీ వాళ్ళు ఎలాంటి చర్యలు తీసుకోలేకపోవడంతో మేమేం చేయలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నామనే విధంగా కూడా ఒక పశు సంవర్ధక శాఖకు సంబంధించినటువంటి అధికారి వివరణ ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి కంపల్సరిగా ఈ ఇష్యూ అమరావతికి సంబంధించినటువంటి సిఆర్డిఏ పరిధిలో ఆ భూమి ఎవరికి ఎలకాట్ చేయనటువంటి భూమి, దానిలో నిర్వహణ చేయడమే కాకుండా సరైనటువంటి ఫెసిలిటీలు లేవు, కాబట్టి కలెక్టరే దీనిపైన దృష్టి పెట్టి ఆ గోవుల్ని ఎక్కడికి తరలించాలి, అక్కడి నుంచి ఆ భూమి ఏదైతే సిఆర్డీఏకి సంబంధించినటువంటి భూమి కాబట్టి దాన్ని రక్షించాల్సినటువంటి బాధ్యత కలెక్టర్ మీదే ఉందనే విధంగా కూడా స్థానికులు, అదేవిధంగా అధికారులు కూడా స్పష్టం చేస్తున్నారు. మరి కలెక్టర్ ఈ అంశంపై ఎలాంటి చర్యలు తీసుకుంటారని చూడాలి. ఏదైనప్పటికీ కలెక్టర్ తీసుకునేటటువంటి అంతిమ నిర్ణయమే ప్రస్తుతం ఆ గోవుల్ని ఎక్కడికి తరలించాలనేది కానీ ఆ భూమిని రక్షించేటటువంటి పరిస్థితి. రైట్ సాయి శంకర్, థ్యాంక్ యూ. మొత్తానికి మరి కలెక్టర్ ఎలా స్పందిస్తారో చూడాలి ఈ ఘటనపై.